ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా దామోదర్ గారు సమాధానం చెప్తారని వెయిట్ చేస్తున్నాము. అలాగే బీజేపీ నుంచి కూడా ప్రకాష్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అసలు గ్లోబల్ సమ్మిట్ గురించి బీజేపీ ఎలా స్పందిస్తోంది, నిజంగానే గ్లోబల్ సమ్మిట్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పనికొస్తుందా అనేది ఎలా చూస్తున్నారని తెలుసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు. ముందు మిత్రులిద్దరికి నమస్కారం మేడం, మీకు కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఇంతకుముందు మన టిఆర్ఎస్ నాయకులు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పినారు, బట్ దాన్ని నేను ఒక చిన్న ఫ్రేమ్ లో చెప్తున్నాను. స్థానిక నేతలతో లోకల్ సమ్మిట్ గా మారిన గ్లోబల్ సమ్మిట్, స్థానిక నేతలతో లోకల్ సమ్మిట్ గా మారిన గ్లోబల్ సమ్మిట్. వారు చెప్పినారు ఇప్పుడు సెక్రటరియట్ కూతవేడు దూరంలో ఉండే వాళ్ళతో చేసుకున్న ఒప్పందాలు ఇవన్నీ కూడా అన్ని ఇంచుమించుగా అన్ని కూడా వారు పెద్దలు కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు 7,000 కోట్లు మేము ఇప్పటి వరకు మొబిలైజ్ చేసినామన్నారు. 7 లక్షల కోట్లు. ఓకే, 7 లక్షల కోట్లలో ఎన్ని గ్రౌండింగ్ అయినాయి అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇది రెండో ప్రధానమైన అంశం నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటి, మేము గ్లోబల్ సమ్మిట్ కు వ్యతిరేకం కాదు, మళ్ళీ తప్పుడు చర్చ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మేము గ్లోబల్ సమ్మిట్ కు సహకరిస్తామని చెప్పినాం, స్వాగతిస్తామని చెప్పినాం. ప్రొవైడెడ్ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేది ఉంటే, తెలంగాణ ప్రజలకు ఉద్యోగ ఉపాధి కల్పనలో ఈ మొత్తం సమ్మిట్ కనుక ఉపయోగపడేది ఉంటే ఖచ్చితంగా మేము దాన్ని స్వాగతిస్తాం. తెలంగాణ ప్రజలు యువతకు ఉద్యోగం రావాలని కోరుకుంటాం, తెలంగాణ ప్రజలకు ఉపాధి దొరకాలని కోరుకుంటాం. దానికోసం మీరు ఏం చేసినా మేము ఒప్పుకుంటాం. కానీ ఇది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడకుండా కొంతమంది కోసమే ఉపయోగపడేది ఉంటే మాత్రం అది మేము దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఇప్పుడు మేము అంటే ఈ మొత్తం పరిణామాలను అందుకోసం నిన్న కూడా చెప్పిన డిబేట్లలోనే, రేపు ఎల్లుండి వచ్చిన విశ్లేషణ మొత్తం చూసిన తర్వాత సమ్మిట్లు ఎవరెవరు చేశారు. ఇప్పుడు గ్రీన్ కో కంపెనీ హైదరాబాద్ లో రోజు తిరుగుతుంటారు. హైదరాబాద్ లో గ్రీన్ కో కంపెనీ 4 ఒప్పందాలు ఉన్నాయి. రిలయన్స్ కంపెనీ, అంబానీ కంపెనీ, అదానీ కంపెనీలు, ఈ 2 దేశద్రోహపు కంపెనీలు మేడం కాంగ్రెస్ భాషలో. సో రాహుల్ గాంధీ భాషలో దేశద్రోహపు కంపెనీలు. వాళ్ళు దేశంలో ఒక్క మంచి పని చేయరు, అంతే దేశద్రోహ పని చేస్తారు. పేదవాళ్ళని పిచ్చుక తింటారు, పేదవాళ్ళని అది చేస్తారు, దేశాన్ని మొత్తం దోసుకుంటారు, విదేశాల్లో దాచిపెడతారు. ఆ కంపెనీలు తెలంగాణకి ఎందుకు మేడం నాకు అర్థం కాలేదు. రాహుల్ గాంధీ వద్దన్న కంపెనీ రేవంత్ రెడ్డి పట్టుకొస్తున్నాం, మరి ఏమైతే చూడాలి రేపటి నుండి కూడా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా మేము గ్లోబల్ సమ్మిట్ లో స్వాగతిస్తూనే అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇంతకుముందు టీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు అసలు ఈ మొత్తం 14 ఇప్పుడు నిన్న పెట్టినటువంటి మెరకాన్పేట అన్న ఊరు మేడం, యాచారం మండలం, ఐ థింక్ కందుకూరు మండలం దగ్గర అవుతుంది, యాచారంకి కూడా దగ్గర అవుతుంది. ఈ మొత్తం యాచారం మండలం నుంచి అటు మహబూబ్నగర్ వరకు గతంలో కూడా వీళ్ళు లెటర్ నెంబర్స్ ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మొత్తం అది ఫార్మాసిటీ కోసం మార్క్ చేసినటువంటి భూమి. ఫార్మాసిటీ వద్దు అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాకు కూడా తెలుసు, వారితో కలిసి నేను కూడా పనిచేసిన. ఫార్మాసిటీ వద్దనే పోరాటంలో నేను కూడా ఉన్నా. ఆ ఫార్మాసిటీ కోసం బీజేపీ కూడా అధికారికంగా ఫార్మాసిటీ వద్దని చెప్పింది. ఫార్మాసిటీలో అక్రమ భూములే కాదు, అసలు ఫార్మాసిటీ మా దగ్గర వద్దన్నది. మా మొత్తం మేడిపల్లి దగ్గర నుంచి ముచ్చార్ల వరకు ఫార్మాసిటీ వద్దన్నది. ఇప్పుడు మిరకాన్పేట మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ మిరకాన్పేటలో ఈ రోజు నిన్న ప్రోగ్రామ్ జరిగింది, నిన్న ఈ రోజు ప్రోగ్రామ్ జరిగింది. నేనేమంటుంటే లీగల్లీ టెక్నికల్లీ నాకున్న డౌట్, నాకున్నటువంటి అంశం కూడా నేను క్లారిటీ చెప్తాను. మిగతా విషయాల్లో పెద్దలు చెప్పారు కాబట్టి దాని లోపలికి పోతాను. ఫార్మాసిటీ ఎనీ పర్పస్ కోసం 2013లో కాంగ్రెస్ పార్టీ చేసిన జీవోనే, ఏ ఉద్దేశం కోసం అయితే భూమిని సేకరిస్తామో ఆ ఉద్దేశం నెరవేరకపోతే మళ్ళీ ఆ భూమిని సేకరించిన రైతులకు వాటిని హ్యాండ్ ఓవర్ చేయాలి. మళ్ళీ దాన్ని అది పెట్టి మళ్ళీ రైతులకు నోటీస్ ఇచ్చి మళ్ళీ రివ్యూ పెట్టిన తర్వాత తీసుకోవాలి. ఇది కదా చట్టం చట్టం నాకు తెలిసిన చట్టం అది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చట్టం తెలుసా తెలియదా? చట్టం కావాలని ఉద్దేశపూర్వకంగా తొక్కిపడేస్తున్నారా? ఇంకా ఎవరికి తెలియదా? మిగతాలంతా ప్రతిపక్షం అంతా సాయుధంతో కూర్చుంటారు, పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు బాలరాజ్ గారు అయినా మీరైనా అంటే ఇప్పుడు ఈ ఫార్మాకి సంబంధించిన ల్యాండ్స్ గురించి ఏదైతే మాట్లాడుతున్నామో అది పక్కన పెట్టండి. అది ప్రస్తుతం అదంటే అప్రస్తుతం అయితే అనట్లేదు, కానీ డెవలప్మెంట్ కి సంబంధించి 3 భాగాలుగా ఇందాక దామోదర్ గారు చెప్పారు, 3 భాగాలుగా విభజించి మేము పాలన కొనసాగిస్తున్నాం అంటున్నారు. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు ఈ సమ్మిట్ కి? అక్కడికి వస్తున్నాం మేడం. ఈ దేశంలో ఒక సామెత ఉంది మేడం, తెలంగాణలో ఒక కుక్కను పిచ్చి కుక్క అంటే దాని ఎట్లా కొట్టి చంపొచ్చు అని. దురదృష్టం ఏంటంటే పెద్దలు కాంగ్రెస్ నాయకులు మాట చెప్పారు, ఢిల్లీలో పొల్యూషన్ కారణం కంపెనీలని కాదు. ఢిల్లీలో ఉన్నటువంటి పొల్యూషన్ కంపెనీ కారణాలు ప్రపంచమంతా తెలుసు, మరి కాంగ్రెస్ నాయకులు ఎందుకు నాకు తెలియదు. హైదరాబాద్ లో కూడా ఇప్పుడైతే హిల్ట్ పేరు మీద మొత్తం ఇండస్ట్రియల్